వరంగల్ రైల్ మ్యానుఫ్యాక్చర్ పరిశ్రమను వచ్చే ఏడాది ప్రారంభిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆర్ఎంయు నిర్మాణ పనులు 70% పూర్తయ్యాయన్నారు. ఆర్ఎంయుతో 3000 మందికి ఉపాధి అవకాశాలకు ఛాన్స్ ఉందన్నారు. రైల్ ఇంజన్ కోచ్ల తయారీ పరిశ్రమను గతంలో బీఆర్ఎస్ పాలకులు కోచ్లు కడిగే పరిశ్రమ అన్నారని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ రాష్ట్రాభివృద్ధిని విస్మరించిందన్నారు. వరంగల్ ఎయిర్పోర్టు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోలేదని తెలిపారు. వరంగల్ ఎయిర్పోర్టు భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు కిషన్ రెడ్డి. రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా దాన్ని నిర్మాణం చేయాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ప్రధానమంత్రి గారు రైల్వే శాఖకి ఇవ్వడం జరిగింది. రైల్ ఇంజన్స్, రైల్ కోచ్లు, రైల్ వ్యాగన్స్ ఈ మూడు కూడా ఉత్పత్తి అయ్యే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. కొంతమంది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైల్వే వ్యాగన్లు కడిగేటువంటి కంపెనీ వస్తుంది అక్కడ అని కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎగతాళితో మాట్లాడారు. రైల్వే వ్యాగన్లు కానీ, రైల్వే ఇంజన్లు కానీ, రైల్వే కోచ్లు కానీ తయారు చేసేటువంటి పరిశ్రమని ఈరోజు వాళ్ళందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఓరుగల్లులో ఈ పరిశ్రమ రావడము, వరంగల్లో పారిశ్రామికీకరణకు మెగా టెక్స్టైల్ పార్కు కూడా నేను ప్రధానమంత్రి గారితో స్వయంతో మాట్లాడిన తర్వాత మెగా టెక్స్టైల్ పార్కు కూడా దేశవ్యాప్తంగా 7 పార్కులు వస్తే వరంగల్కు తీసుకురావడం జరిగింది. ఈ పరిశ్రమ ప్రారంభం కావడంతో కొద్దిపాటి పారిశ్రామికీకరణ వరంగల్లో ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. అనేకం అనుకున్నప్పటికీ కూడా అంత హైదరాబాద్ చుట్టే కేంద్రీకృతమవుతుంది తప్ప రెండో నగరంగా వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ అభివృద్ధికి కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వాలు మనల్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ హైదరాబాద్ చుట్టే ఆలోచన చేస్తున్నారు తప్ప వరంగల్ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదు. మీకు అందరూ తెలుసు, నేను కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక 20 ఉత్తరాలు వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో రాశాను. ల్యాండ్ ఇవ్వండి మహాప్రభు, అక్కడ ఎయిర్పోర్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఒకటే ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఇగో అగో అంటూ రాళ్ళు వేయడమే తప్ప, విమర్శించడమే తప్ప ఏ రోజు కూడా కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ చేయడానికి ఆ రోజు రాలేదు. ఇప్పుడు కూడా నేను రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉత్తరం రాశాను. ఇప్పుడు కూడా మనవి చేస్తా ఉన్నాను, భూసేకరణ పనులు వరంగల్లో వేగవంతంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్కి సంబంధించి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.